కరణం బలరాం దుర్మార్గుడని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునివ్వడంపై స్పందించారు చీరాల ఎమ్మెల్యే. చంద్రబాబు కన్నా దుర్మార్గుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు కరణం బలరాం. ఎవరి చరిత్ర ఏంటో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా కదిల్రా బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీరాల మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడా లేదా కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా నన్ను గెలిపించండి నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని. అమాయకులు మనం అడుగుతున్నాం, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా లేదా అని మనం అడుగుతున్నా, సిద్ధమవునా కాదా అని మనం అడుగుతున్నా. చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు కరణం బలరాం. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకొల్లు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అది అసభ్య పదజాలంతో మాట్లాడటం, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో అందరూ అర్థమవుతానే ఉంది. పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని జాత కాలేదు. అది ఆయన కాస్త శృతి మించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్గపు ఆలోచనతోటి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. 2019లో చీరాలలో తాను పోటీ చేస్తాను అని అడగలేదన్నారు కరణం బలరాం. చంద్రబాబుకు తనను గెలిపించేంత సీన్ కూడా లేదన్నారు ఆయన. నేను చీరాల పోతాను, నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవడో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీర్చుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పని మాట్లాడుతామన్నాడు. నీకంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ గెలిపించుకోలేకపోయారు మంగళగిరిలో. చీరాలలో తాను టీడీపీ సీట్ అడిగానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు కరణం బలరాం. చరిత్రలపై తేల్చుకుందామా అని సవాల్ కూడా విసిరారాయన. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులాడేవాడిని కాదు, అదేవిధంగా బాబుకు తిందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో రమ్మన్నా వస్తాను నేను. పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలే ప్రాణమంటారని, చనిపోయిన తర్వాత ఇన్సూరెన్సులు ఇస్తామంటారని చంద్రబాబుపై విమర్శలు చేశారు కరణం బలరాం.